విజయవాడ ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న మహమ్మద్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో ఉన్నారు. ఆయన అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న దివ్య ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర మనమున్నాం. ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలుగున్నారన్న అంశానికి సంబంధించి అయితే విచారణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆయన ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్లో సీనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్నారు. కానీ ఇన్ఛార్జ్ లేకపోవడం, అక్కడ రిజిస్ట్రార్ లేకపోవడంతో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా గత కొన్నాళ్ళుగా అయితే ఆయన పనిచేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలక వివరాలు కూడా గుర్తించారు. కొన్ని ఫైల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్టుగా కూడా నిర్ధారించారు. ప్రతి పనికి కూడా కొంత డబ్బును వసూలు చేస్తున్నట్టుగా కూడా అధికారులు విచారణలో గుర్తించిన నేపథ్యంలో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత మళ్ళీ అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ ఇంట్లో ప్రస్తుతం సోదాలు కొనసాగడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు మహమ్మద్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతోపాటు అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ దివ్య ఇంట్లో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నట్టు కదా మనకు తెలుస్తుంది. కొండపల్లి ఆర్సీఎం కాలనీలో ఉన్నటువంటి దివ్య ఇంట్లో అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె ఇంట్లో కూడా 12 డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేసినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతూ ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి మహమ్మద్ కూడా అటెండర్ స్థాయి నుంచి ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ వరకు వచ్చారు. ఆయన తండ్రి ఉద్యోగం మహమ్మద్కి రావడంతో ఆ ఉద్యోగంలోనే ఆయన ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేసి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న పరిస్థితి. ఏసీబీ అధికారుల దాడులు అయితే ఉదయం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడుల్లో కీలక అంశాలు ఆదాయానికి మించిన ఆస్తులు పలు ప్రాంతాల్లో కూడా ఆయన కొనుగోలు చేసినట్టుగా కూడా వచ్చిన ఫిర్యాదుల మీద విచారణ కొనసాగుతున్నట్టుగైతే మనకి తెలుస్తోంది. ఇదే సమయంలో అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి దివ్య అనే ఉద్యోగి ఇంట్లో కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఒకే సమయంలో చేస్తుండడం అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా దివ్య నివాసంలో ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. సాయంత్రం వరకు కూడా ఇక్కడ మహమ్మద్ నివాసంలో, అక్కడ దివ్య నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడినటువంటి వివరాలను కూడా అధికారులు వెల్లడిస్తామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.